మనం నిన్న వేదాల గురించి నాట్యశాస్త్రం గురించి నాట్యశాస్త్రాన్ని ఏమంటామని చెప్పుకున్నాం కదా. పంచమ వేదం నాట్యశాస్త్రం. పంచమ వేదం అని కూడా ఎందుకు అంటారు అనేది చెప్పుకున్నాం. ఓకే, మళ్ళీ ఫింగర్ నేమ్స్ చెప్పుకున్నాం. నాట్యశాస్త్రంలో ఫింగర్ నేమ్స్ని ఏమంటారో చెప్పుకున్నాం. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఫింగర్ నేమ్స్ని ఏమంటారో చెప్పండి నాట్యశాస్త్రంలో. ఇప్పుడు అసంయుత హస్త. ఇక్కడ వీడియో తీస్తున్నాను, బ్యాక్ ఎందుకు చూస్తున్నాను? ఆ అమ్మాయిని ఎందుకు చూస్తున్నావు? ఏం అవసరం నీకు, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు అసంయుత హస్తాల గురించి చెప్పుకుందాం. ఓకేనా. అసంయుత అసంయుత అంటే ఏంటి? రెండు చేతులు విడివిడిగా అంటే కలపకుండా. సంయుతం అంటే కలపడం. అసంయుత అంటే విడదీయడం. ఓకే, అసంయుత హస్తాలు. హస్తము అంటే ఏంటి? చేయి. ఓకేనా, అంటే మనము చేయితో పెట్టే ముద్రలు. ఓకేనా, నార్మల్గా చాలామంది ముద్రలు 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 అంటారు. ఓకే, ముద్రలు అనొచ్చు, కానీ మనకి మరి ఒక్కొక్క ఇప్పుడు మ్యాథ్స్లో మీకు a² + b² అలా మీకు ఏమంటారు వాటిని ఇంగ్లీష్లో? తెలుగులో సూత్రాలు అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు. సో అలా మీకు ఉంటాయి కదా కొటేషన్స్, వాటిని ఏమంటారు కరెక్ట్ నాకు గుర్తు రావట్లేదు ఇంగ్లీష్ వర్డ్. సో అంటే a² అంటే ఏంటి? a పైన 2 ఇస్తే a². అవునా కదంటే మ్యాథ్స్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అవునా? సైన్స్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా. సైన్స్లో కొన్ని వర్డ్స్ సైన్స్లోనే మాట్లాడాలి కదా, కొన్ని ఇంగ్లీష్లో. ఇప్పుడు డాక్టర్స్ మాట్లాడుకునే లాంగ్వేజ్ అది వేరే ఉంటుంది. మనం నార్మల్గా ఏమంటాం? ఫీవర్ అట్లా అని మనం అట్లా అనుకుంటాం. ఇప్పుడు నాకు వచ్చిన జబ్బుని బ్లాక్ ఫంగస్ అని నార్మల్గా అందరు అనుకుంటారు కదా. కానీ డాక్టర్స్ లాంగ్వేజ్ ఏమంటారు? వాళ్ళ లాంగ్వేజ్లో మ్యూకర్మైకోసిస్. నాకు అది వచ్చింది కాబట్టి నాకు గుర్తుంది. సో వాళ్ళు మ్యూకర్మైకోసిస్ అని మాట్లాడుకుంటారు, కానీ మనలాగా బ్లాక్ ఫంగస్ అని మాట్లాడుకోరు. సో అలా వాళ్ళ టర్మినాలజీ వేరే ఉంటుంది, ఒక్కొక్కరి టర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది. సో మరి మన నాట్యశాస్త్రంలో ఏమంటారు? అసంయుత హస్తాలు అంటారు. కానీ మనం ఏమనాలి మరి? మనం కూడా అసంయుత హస్తాలు అని అనాలి, ముద్రలు అనకూడదు. ఓకేనా, అసంయుత హస్తాలు. ఓకే, మరి ఇప్పుడు మనం ఎలా పెట్టుకుందాము? అన్ని ఫింగర్స్ కలపాలి, ఫింగర్స్ మధ్యలో నో స్పేస్. ఈ థంబ్ అనేది ఉంచాలి. మరి థంబ్ని ఏమంటారు మరి నాట్యశాస్త్రంలో? అంగుష్టము బెండ్ చేయాలి. దీన్ని ఏమంటారు? పతాకము. ఇది ఇలానే ఉంచి రింగ్ ఫింగర్ బెండ్ చేయాలి. మరి రింగ్ ఫింగర్ని ఏమంటారు నాట్యశాస్త్రంలో? అనామిక. వెరీ గుడ్. త్రిపతాకము. ఇప్పుడు ఇలానే ఉంచి కనిష్ఠికను కూడా బెండ్ చేయాలి. అర్ధపతాకము. ఇప్పుడు ఇది ఇలానే ఉంచి ఇలా టర్న్ చేసి తర్జని ఉన్ను మధ్యమ క్రాస్ చేయాలి. కత్తెరలాగా. కర్తరీ ముఖము. ఇప్పుడు ఈ అంగుష్టమును అనామిక రెండు కలపాలి. ఇలా చెప్తా ఫస్ట్ ఇలా పెట్టండి, ఇలా ఉంచాలి, ఇలా దూరం పెట్టాలి ఫింగర్స్. మయూరము. దీన్ని మనం నెమలికి యూజ్ చేస్తాం ఇలా. ఓకే, ఇదే మయూర హస్తాన్ని ఇలా ఫింగర్స్ దగ్గరికని ఇలా పెడతాం. ఓకే, ఇది కూడా మయూరమే.
మయూరము 2 టైప్స్ పెడతాం. ఓకే, నెమలిని చూపించినప్పుడు ఇలా వాడతాం, ఇదే హస్తము. మామూలుగా వేరే కొన్ని ఇప్పుడు మనం నిన్న చేసాం రామాయణ శబ్దంలో, ఏం చేస్తాం, అది కాదు, అది దానికి త్రిపతాకం. ఏంటి చెప్పు. వనవాసము అంటే చెట్లను చూపిస్తాం కదా, మనం చెట్లను చూపించాం. వనం అంటే ఏంటి, చెట్లు, అడవి కదా. అడవిలో ఏముంటాయి, చెట్లు. మనం ఈ సింబల్ చెట్లకి చూపించాం, అంటే అడవిలో నివాసం ఉన్నాము అని ఇలా చూపించాం. ఓకే, నివాసం ఉపాసం కాదు. ఇప్పుడు ఇది మయూరమే. ఓకేనా, మమ్మీ వస్తుంది. మయూరం. ఓకేనా, ఇప్పుడు మనము 5 అసమ్మిత హస్తాలు నేర్చుకున్నాం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీముఖము, మయూరము. ఓకే, ఇప్పుడు ఇదే మనం శ్లోకం నేర్చుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఎగ్జామ్లో అడిగినా కానీ శ్లోకంలాగా చెప్పి శ్లోకంలాగా రాస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి. ఓకే, ఇటు చూడండి, కాన్సన్ట్రేషన్ ఇటు, మార్క్స్ ఎక్కువ పడతాయి మనం. ఓకే, నార్మల్గా రాస్తే మార్క్స్ తక్కువ పడతాయి. మరి మనకి మార్క్స్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా కదా. పతాకః త్రిపతాకోర్ధపతాకః కర్తరీముఖః మయూరాఖ్యోర్ధ చంద్ర చాప్యరాలః. తంబు బెండ్ చేయాలమ్మా, ఫస్టే చెప్పా. దగ్గరికి, ఇలా దూరం కాదు, ఇలా బెండ్ చేస్తున్నావు దగ్గరికి. శుకతుండకః ముష్టిశ్చ శిఖరాఖ్యశ్చ కపిత్తః కటకాముఖః సూచి ఇలా క్లోజ్ అయ్యి ఉండాలి తంబు. చంద్రకళ పద్మకోశః సర్పశిరస్తథా మృగశీర్షః సింహముఖః కాంగూలశ్చాల పద్మకః చతురో భ్రమరశ్చైవ హంసాస్యో హంసపక్షకః సందంశో ముకులశ్చైవ తామ్రచూడః త్రిశూలకః సంయుత హస్తానాం అష్టావింశతి రీరితః